మున్సిపల్ ఎన్నికల ప్రచారంలా మల్లారెడ్డి కాక దూసుకపోతున్నాడు. చిన్నపిల్లలను ఎత్తుకునుడు, ముసలోళ్ళతోని మాట్లాడు, మా పార్టీకే ఓట్లేయాలని పబ్లిక్ దగ్గరికి పోయి చెప్పుడు, జోకులు చేసుడు చూస్తున్నాం కదా. అయితే ఇప్పుడు మళ్ళీ కాకకు దీటుగా ఇంకా కొందరు లీడర్లు ఎన్నికల ప్రచారంలా మునిగి తేలుతురుల్లా. మరి వాళ్ళు ఎవరో ఏం చేస్తున్నారో చూద్దామా. చలో ఎన్నికల ప్రచారం. వాయమ్మనే గుర్తు పట్టినరా అనుల్లా ఎర్రబెల్లి దయాకర్ సార్ ఏం చేస్తున్నాడో కట్టెల పొయ్యి కాడ కూర్చొని కూర వండి రుచి చూస్తున్నాడు. చెప్పండి సారు, ఎట్లున్నది కూర? మంచిగున్నదా? మరి మీరు వండినాక మంచిగుండదా సారు? అట్లానే ఈ వంటే అనుకునేరుల్లో పాన్ కొట్టులా పాన్ కూడా కట్టిండు. కట్టండి సారు, కట్టండి. ఓ అన్న, జర సార్కి హెల్ప్ చేయవే. ఊర్ని కథ సల్లగుండా పాను కట్టి ఎవరికన్నా అమ్ముతాడు అనుకుంటే సారే తింటున్నాడు కదా. ఇక ఈడికెళ్ళి హోటల్కి పోయి చూడుండ్రి. ఇక ఈడికెళ్ళి రోడ్డు మీదకి పోయి బస్సులున్న పిల్లలకు హలో ఇచ్చుకుంటూ వెళ్ళిన సారు కనబడ్డోళ్ళందరికీ మున్సిపల్ ఎన్నికల కారు పార్టీకి ఓటేయాలని కోరిండు. వర్ధన్నపేటల ఎర్రబెల్లి ఆరూరి రమేష్ సారు ప్రచారం గిట్ల సాగుతే, ఇటు మెదక్ జిల్లాలనేమో ఎంపీ రఘునందన్ చాయ్ కొట్టు కాడికి పోయి ప్రచారం చేసుకుంటా చాయ్ తాగిండు. ఇది బీఆర్ఎస్ బీజేపీ లీడర్ల ప్రచారం అయితే, ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలోనేమో కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు ఇంటింటికి తిరిగి ముగ్గేయడమే కాకుండా డప్పు కొట్టిండు, తీరుగా ప్రచారం చేసిండు. కానీ ఏమో అనుకున్నావు, ఒక్కోసారి దగ్గర మామూలు టాలెంట్ లేదు పోన్రి.